హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. ఇప్పుడు దాకా మనము డిజైన్ ఆఫ్ లాటరల్లీ సపోర్టెడ్ బీమ్స్ అనే టాపిక్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో అదే చాప్టర్లో ఉండే పర్లిన్స్ అంటే జేఎన్టీయూఏ సిలబస్ ప్రకారంగా థర్డ్ యూనిట్లో లాస్ట్ టాపిక్ అన్నమాట. పర్లిన్స్ అనే టాపిక్ని మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్లిన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సో పర్లిన్స్ అనేవి మనము రూఫ్ షీటింగ్కి సపోర్ట్ కోసం వాడతాము. డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే ద పర్లిన్ టిపికల్లీ రిఫర్స్ టు రూఫ్ ఫ్రేమింగ్ మెంబర్స్ దట్ స్పాన్ ప్యారలల్ టు ద బిల్డింగ్ ఈవ్. బిల్డింగ్ ఈవ్కి దీని యొక్క స్పాన్ అంటే పర్లిన్ స్పాన్ ప్యారలల్గా ఉంటుంది. బిల్డింగ్ ఈవ్ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద రూఫ్ వచ్చేసి బిల్డింగ్ ఒక వాల్తో మీట్ అయి ఉంటుందన్నమాట. సో ఆ పార్ట్ని మనము ఈవ్ అని చెప్పేసి పిలుస్తాము. సో ద పర్లిన్స్ ఆర్ ఇన్ టర్న్ సపోర్టెడ్ బై రాఫ్టర్స్ ఆర్ వాల్స్. సో ఈ పర్లిన్స్ అనేవి రాఫ్టర్స్తో వాల్స్తో సపోర్ట్ చేయబడతాయి. ఇట్ ఈస్ ఎ మెంబర్ విచ్ రెస్ట్ బిట్వీన్ రూఫ్ ట్రస్ అండ్ సపోర్ట్స్ ద షీటింగ్. అంటే రూఫ్ ట్రస్ మధ్యలో దీని యొక్క ప్లేస్మెంట్ అనేది ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ షీటింగ్ని ఇది సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇది పర్లిన్ ఒక 3D అన్నమాట. ఇక్కడ మనకి బోత్ క్రాస్ సెక్షన్ అండ్ లాంగిట్యూడినల్ సెక్షన్ రెండు కనిపిస్తున్నాయి. స్క్రీన్ పైన ఒక పిక్చర్ డిస్ప్లే అయింది. కింగ్ పోస్ట్ రూఫ్ ట్రస్ ఒక క్రాస్ సెక్షన్ అన్నమాట. ఈ విధంగా సపోర్టింగ్ వాల్స్ పైన బీమ్ ప్లేసింగ్ అనేది జరుగుతుంది. దానిపైన రూఫ్ అనేది ఉంటుంది. ఆ రూఫ్లో ఉండే లాంగిట్యూడినల్ సెక్షన్సే పర్లిన్స్ అనమాట. ఇక్కడ సరిగ్గా కనపడలేదు, నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం. సో ఈ విధంగా లాంగిట్యూడినల్గా కనిపించే మెంబర్స్ అన్నీ పర్లిన్స్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ గైస్, పర్లిన్స్లో వచ్చే మూమెంట్ని రెసిస్ట్ చేయడానికి ఈ విధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రొవైడ్ చేసే యాంగిల్స్ని యూస్ చేస్తాము. వీటినే మనము సీట్ యాంగిల్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఈ విధంగా వాటి యొక్క అపియరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం పర్లిన్స్లో యాంగిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఈ పర్లిన్స్ ఒక డిజైన్ అనేది ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉండదు. దీనికి డిజైన్ ఈజీగా ఉంటుంది. ఎక్కువ బట్టి పట్టాల్సిన అవసరం ఏమీ లేదు మనకి. సో ఇక డైరెక్ట్గా ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతాం. ఇక క్వశ్చన్ మనం చూసినట్టయితే డిజైన్ అండ్ యాంగిల్ సెక్షన్ ఫర్ అండ్ పర్లిన్ having 3 meter span, it carries design load working of 2.5 kN per meter and supported on 4 supports. Angle of roof truss is 26 degrees. సో ఇది నాకు ఇచ్చిన క్వశ్చన్. అండ్ డిజైనింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక థింగ్ని అజ్యూమ్ చేసుకోవాలి. అది గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనమాట. సో గ్రేడ్ ఆఫ్ స్టీల్ నేను ఇక్కడ నాకు ఇవ్వలేదు కాబట్టి అజ్యూమ్ చేసుకుంటాను. దట్ ఈజ్ 250 Nm/mm² అంటే మెగాపాస్కల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పర్లిన్ లోడ్ వల్ల ఎంత మూమెంట్ వస్తుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దానికోసం మన దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి WL²/10 అంటే ఎంసెట్కి ఫార్ములా వచ్చేసి WL²/10. WL²/10 ఎందుకంటే కంటిన్యూస్ బీమ్లో యాక్ట్ అవుతుంది కాబట్టి దానిపైన యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మూమెంట్కి ఫార్ములా WL²/10. ఆ విధంగా చేస్తే నాకు 2.25 × 10⁶ Nm వచ్చింది. అదేవిధంగా ఎలాస్టిక్ సెక్షన్ మాడ్యులస్ దానికి నాకు డైరెక్ట్ ఫార్ములాలో పుట్ చేసిన తర్వాత ఈ విధంగా వాల్యూస్ 2.25 × 10⁻⁶/250. ఎంవై అంటే ఇక్కడ వచ్చిన మూమెంట్, ఎంజెడ్ అంటే అక్కడ వచ్చిన మూమెంట్, అలాగే ఎఫ్ఐ అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్. సో ఇక నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్ క్యూబ్ వచ్చేసి 9 వచ్చింది. అంటే 9 cm³ నాకు వచ్చిన వాల్యూ. దీని తర్వాత ఇక నేను నా పర్లిన్లో మినిమం డెప్త్ మినిమం విడ్త్ ఎంత పుట్ చేయాలో కూడా తెలుసుకోవాలి కదా. సో కోడల్ ప్రొవిజన్ ద్వారా నాకు మినిమం డెప్త్ అండ్ మినిమం విడ్త్ అనేది సమ్ పర్టికులర్ వాల్యూ అనేది పుట్ చేయాలి. అది ఎంతంటే టోటల్ స్పాన్లో 1/45 వచ్చేసి మినిమం డెప్త్ నేను అడాప్ట్ చేయాలి. టోటల్ స్పాన్లో 1/60 అనేది నేను మినిమం విడ్త్ అడాప్ట్ చేయాలి. సో ఆ పరంగా నేను ఇంకా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. టోటల్ స్పాన్ నాకు తెలుసు 3000 and 45 పుట్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాల్యూ 66.67 mm. ఇది నాకు ఈ వాల్యూ ఎక్కడ యూజ్ అవుతుందంటే యాంగిల్ అడాప్ట్ చేసుకునేటప్పుడు స్టీల్ టేబుల్స్ నుంచి అప్పుడు నాకు ఈ వాల్యూ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మినిమం విడ్త్ L/60 దాని యొక్క ఫార్ములా. సో 3000/60 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. సో మినిమం డెప్త్ కనుక్కున్నా మినిమం విడ్త్ కనుక్కున్నామంటే DB వాల్యూస్ నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఇక నేను మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రిక్వైర్డ్ IZZ రిక్వైర్డ్. సో దానికోసం నాకు పర్మిసిబుల్ డిఫ్లెక్షన్ అనేది తెలియాలి. పర్మిసిబుల్ డిఫ్లెక్షన్ IS కోడ్ ప్రకారంగా ఫార్ములా వచ్చేసి L/180. సో 3000/180 పుట్ చేశాను. పుట్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాల్యూ 16.67 mm. సో దానికి రెఫరెన్స్ కూడా నేను రైట్ సైడ్లో వచ్చాను చూడండి, మీరు కావాలంటే దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంక నేను యాక్చువల్ డిఫ్లెక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం నా దగ్గర ఉండే ఫార్ములా 5/384 × WL⁴/EI. ఈ అంటే ఇక్కడ
యంగ్స్ మాడ్యులస్ లేకపోతే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్టీల్. సో అన్ని వాల్యూస్ మనకు తెలుసు. డిఫ్లెక్షన్ ఇప్పుడే కనుక్కున్నాము. తెలియదల్లా ఒకటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాత్రమే. సో ఐజెడ్ని సబ్జెక్టుగా ఉంచుకొని మిగతా వాల్యూస్ అన్నిటినీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయామనుకోండి, ఓవరాల్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్ తెలుసు 3000 అని చెప్పేసి, యంగ్స్ మాడ్యులస్ తెలుసు. సో ఎవ్రీథింగ్ మనకు అన్ని వాల్యూస్ అవైలబుల్లో ఉన్నాయి. తెలియదల్లా ఒక ఐజెడ్ మాత్రమే. కాబట్టి ఐజెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 790.85 × 10 క్యూబ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ cm/4లో రాస్తే 79.08 cm/4. ఈ వచ్చిన వాల్యూస్ అన్నీ నాకు మినిమం వాల్యూస్ అన్నమాట. దానికి అర్థము వాటికంటే ఎక్కువ ఉండాలి నేను అడాప్ట్ చేసుకునే వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూడండి 66.67 mm వచ్చింది. నేను దానికంటే ఎక్కువగా పుట్ చేసుకోవాలి. అలాగే మిగతా వాల్యూస్ కూడా. సో D must be greater than 66.67 mm, B must be greater than 50 mm, IZ greater than 79.08 cm/4, ZZ greater than 9 cm3. సో కాబట్టి నేను ఈ విధమైన యాంగిల్ని అడాప్ట్ చేసుకోవాలి దేని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 79.08 కంటే ఎక్కువగా ఉంటుందో, 79.08 కంటే ఎక్కువగా ఉంటుందో. కాబట్టి నేను ISA 90/60/8 mm యాంగిల్ని అడాప్ట్ చేసుకున్నాను. దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 91.5 cm/4. దాని వాల్యూ అక్కడే ఉంటుంది స్టీల్ టేబుల్లో మనం చూసినట్టయితే. అండ్ దాని వాల్యూ 79.08 కంటే గ్రేటర్ దానిగానే ఉంది కాబట్టి సేఫ్. అండ్ అలాగే ఎలాస్టిక్ సెక్షన్ మోడల్లో చూసుకున్నట్టయితే దాని వాల్యూ కూడా అక్కడే ఇవ్వడం జరిగింది 15.1 cm3. అది మినిమం కంటే గ్రేటర్ దానిగానే ఉంది. సో రెండు వాల్యూస్ నాకు మ్యాచ్ అయ్యాయి, అంటే సేఫ్ పొజిషన్లో ఉన్నాయి అని చెప్పేసి తెలిసింది. సో కాబట్టి నేను తీసుకున్న యాంగిల్ అనేది సేఫే, అంటే రిక్వైర్డ్ మ్యాచబుల్ అని చెప్పేసి నాకు తెలిసింది. ఇప్పుడు నేను యాక్చువల్ డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక వచ్చింది నాకు మినిమం డిఫ్లెక్షన్, అంటే ఏది డిఫ్లెక్షన్ అయితే పర్మిసిబుల్ ఉందో. ఇప్పుడు యాక్చువల్ డిఫ్లెక్షన్ సేమ్ అదే ఫార్ములా వేస్తాను. 5/384 × WL/4/EA చేస్తే నాకు 14.4 వచ్చింది. అది సేఫ్, హెన్స్ ఇట్ ఈజ్ ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫిగర్ని గమనిస్తే నాకు వచ్చిన వాల్యూస్కి అకార్డింగ్ నేను యాంగిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన 60 ఏదైతే పైన విడ్త్ ఉందో, విడ్త్ ఆఫ్ ద ఫ్లాంజ్ 60, దాని యొక్క విడ్త్ అంటే 90/60 ఉంది కదా, దాని యొక్క హైట్ వచ్చేసి 90 అండ్ దాని యొక్క థిక్నెస్ వచ్చేసి 8. అండ్ దాని తర్వాత నేను జాయిన్ చేయడానికి క్లీట్ యాంగిల్ కూడా ప్రొవైడ్ చేశాను. 16 mm మీటర్ గల బోల్ట్తో ఈ విధంగా నేను జాయిన్ చేసుకున్నాను. అండ్ కింద ఉండేది నా యొక్క ప్రిన్సిపల్ రాఫ్టర్. ఇది ఓవరాల్గా నా యొక్క యాంగిల్ యొక్క అరేంజ్మెంట్ అన్నమాట. నెక్స్ట్ నేను నా సెక్షన్ని క్లాసిఫై చేసుకోవాలి, అంటే సెక్షన్ క్లాసిఫికేషన్, వెదర్ ఇట్ ఈజ్ ఫుల్లీ కాంపాక్టెడా సెమీ కాంపాక్టెడా అని చెప్పేసి. సో ఇది నేను ఎలా తెలుసుకుంటానంటే పేజ్ నెంబర్ 18లో టేబుల్ 2 ఒకటి ఉంది, IS 800 2007లో. సో దానిలో D/T రేషియో ప్రకారంగా నా యొక్క సెక్షన్ని నేను క్లాసిఫై చేస్తానన్నమాట. నా దగ్గర ఉండేది సింపుల్ యాంగిలే కాబట్టి మీరు ఇక్కడ ఈ టేబుల్లో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నా యొక్క D/T రేషియో అనేది 9.4 ఎప్సిలాన్ అయితే ప్లాస్టిక్, 10.5 ఎప్సిలాన్ అయితే అది కాంపాక్ట్, 15.7 ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంటే అది సెమీ కాంపాక్ట్ అన్నమాట. సో దీని అర్థము 5 ఎప్సిలాన్ కంటే గ్రేటర్ దాన్ గాను అండ్ 15.7 ఎప్సిలాన్ కంటే లెస్ దాన్ గాను ఉంటే అలాంటి సెక్షన్ వచ్చేసి నా కాంపాక్ట్ సెక్షన్. D/T వచ్చేసి నాకు ఆల్రెడీ తెలుసు 90/8 చేస్తే 11.25 వచ్చింది. అది 15.7 ఎప్సిలాన్ కంటే కూడా తక్కువగానే ఉందని చెప్పి ప్రూవ్ అయింది. ఓకే, ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసి నాకు ఫార్ములా ఉంది √250/FY అని చెప్పేసి. FY గ్రేడ్ ఆఫ్ స్టీల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఓవరాల్గా 250/250 అవుతుంది. 1 వాల్యూ నాకు ఓవరాల్గా వస్తుంది. కాబట్టి అదే వాల్యూ ఇక్కడ పుట్ చేసిన తర్వాత 15.7 ఎప్సిలాన్ అంతే అవుతుంది. మనకు వచ్చిన D/T అనేది 11.25, అది 15.7 ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉంది. హెన్స్ సెక్షన్ ఈజ్ సెమీ కాంపాక్ట్. సెమీ కాంపాక్ట్ మీన్స్ దట్ ఈజ్ నాట్ స్లెండర్. స్లెండర్ మీనింగ్ ఏంటంటే కాలంలో ఏదైతే బక్లింగ్ వస్తుందో ఆ బక్లింగ్ రాకుండా ఉండడం అన్నమాట. త్వరగా బక్కిల్ అవ్వదు అలాంటి సెక్షన్. సో హెన్స్ ఇట్ ఈస్ ఓకే. మన సెక్షన్ సెమీ కాంపాక్టే కాబట్టి మనం ప్రొవైడ్ చేసిన ISA 90/60/8 mm గల యాంగిల్ అది కూడా సూటబుల్ అని చెప్పేసి మనకు అర్థమైంది మన పర్లిన్కి. సో దీంతో మన ఒక డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.